వెంకటేశ్వరం ప్రార్థన చేయప్ప, ప్రార్థన చేయండి. మీనాక్షి నాయుడు అన్నయ్య ఈరోజు సరేనా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము, ఎందుకు ఈ దేహము ఇక ఎందుకు ఈ మోహమికను సందుబందుల నిండియుండిన సమర సైక్యము చెందకున్నది, ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము. కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి కాటుకా పక్షుల రెంటిని మాటు పెట్టి చూచి కూట మధ్యమునందుయుండిన సూటి తెలియా నేరకున్నది, ఎందుకు ఈ దేహము వందనంబులు చేసి గురుపాదుకలు తన శిరమునందు మోసి నిందల దగులు కనుమది సంధియంబులు మాని బ్రహ్మామందు చేరియుండి పరమానందమందు జందకుండినా, ఎందుకు ఈ దేహము ఎన్ని చెప్పిన గాని తన మతము విడువాకుండుట అది ఏమి, ఎన్ని విధములనైన పంచావన్య చిల్కలు చూచి చూచి కన్నులా ఎందున్న కాంతిని కలసి మెలసి ఉండనేరని, ఎందుకు ఈ దేహము మండల మధ్యమున ఉండిన మాయా కొండలి పైనున్న ఎండమావుల తీగె మెరుపుల దండిగా గనుగొను బకుగా నుండవని నీ మదికి తెలిసియు పండు వెన్నెల చూడకుండినా, ఎందుకు ఈ దేహము చెవిన ఇల్లు గట్టి చెప్పేను శేషమ్మ చెప్పిన సూటి, మాటి మాటికి చూచి చుక్కల కోటి సూర్య చంద్రధనులు గోట మీటుచు దాటిపోయే బాట తెలియా నేరకున్నది, ఎందుకు ఈ దేహము పరశురాముని పరమైన సీతారాములే గురుడాని
పరమహంసారూపమయ్యి బయలులో వికరించుతూ పరవశంబై పరమపదమై పరము జందా నేరకున్నది ఎందుకు ఈ దేహమో గురు మహిమ తెలియనిదెందుకు సందేహము జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురుభక్త మండలికి జై జై గురుదేవా జై జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. తారక మనస్కాలు ఎప్పుడు కూడా నిరపేక్ష పద్ధతి, ఆపేక్షను నిరసించేటువంటి పద్ధతి తారక మనస్కాలు. సాంఖ్య విచారణ ఏమో అంత సాపేక్ష పద్ధతి. ఎందుకంటే అంత ఎలా ఉంది, నీలో ఎలా ఉంది, బ్రహ్మాండంలో ఎలా ఉంది, ఆ ఉన్నదాన్ని వివరించేది. వాటన్నిటి దాటేసేటువంటి అవన్నీ తెలుసుకొని నీ స్థితి ఏమిటో తెలపడానికి కోసమే చెప్పారు. తారక మనస్కాల్లో నిరసించి వాటిని తెలుసుకున్న తర్వాత, నీ రకం తెలుసుకున్న తర్వాత, నీకు మనసు లేకుండా ఉన్నటువంటి ఏది సాపేక్షంగా వ్యవహరిస్తుందో దాన్ని నిరపేక్షకంగా మార్చేది, ఆపేక్ష లేకుండా చేసేటువంటిది. అంటే పిండాండ పంచీకరణలో వ్యవహరిస్తున్నటువంటి జ్ఞాత యొక్క ప్రభావాన్ని నిర్ణయించి చెప్పడం. పిండాండ పంచీకరణలో ఎవరైతే జ్ఞాతగా వ్యవహరిస్తున్నాడో, నీలో శరీరంగా ఉండి 24 తత్వాలతో కూడుకున్న దానికి 25వ అధిష్టానంగా ఉండి సర్వమును గుర్తెరుగుతూ సర్వమును నిర్ణయిస్తున్నటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి నీ ఆత్మ గురించి చెప్పడం. జ్ఞాత యొక్క ప్రభావాన్ని నిర్ణయించి చెప్పడం. అక్కడ జ్ఞాత లేకపోతే పిండాండ పంచీకరణంలో ఉన్నటువంటి మిగిలిన 24 స్వతంత్రంగా తామేమీ పనిచేయలేవు. నీలో జ్ఞాత లేకపోతే ఆ 24 శరీర అవయవాలుగా ఉన్నవన్నీ అంతఃకరణతో సహా ఏమీ చేయలేవు, స్వతహాగా ఏమీ పనిచేయలేవు. కాబట్టి బ్రహ్మాండ పంచీకరణలో అధిష్టానంగా ఉన్నటువంటి కూటస్థ చైతన్యం కనుక ఆ మిగిలిన 24లో పనిచేయకపోయినట్లయితే అది ఏమీ పనిచేయలేదు. ఆ బ్రహ్మాండ పంచీకరణలో బ్రహ్మాండానికి అధిష్టానంగా ఉన్నటువంటి కూటస్థ చైతన్యం, అంటే ఇక్కడ జీవునికి ఉన్నటువంటి చైతన్యం, అక్కడ బ్రహ్మాండంలో ఉన్న ఈశ్వర చైతన్యం, ఈ రెండు చైతన్యాలు ఒక్కటేనని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాత అక్కడి దాకా పోయినటువంటి వాడే కూటస్థుడుగా ఉన్నాడు, బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నాడు. ఆ కూటస్థ చైతన్యం గనక పనిచేయకపోతే బ్రహ్మాండంలో అవి కానీ ఇక్కడ పిండాండంలో ఏ 24 కానీ పనిచేయకుండా ఉన్నట్లయితే అది ఏమి, ఆ చైతన్యం కనుక పనిచేయకపోతే ఆ 24 ఏమీ చేయవు, అది ఏమీ పనిచేయదాలదు. ఏ రకంగా ఎక్కడికక్కడ ఇలా బోధించడం ద్వారా అధిష్టాన ఆశ్రయ పద్ధతి అంటారు. దీనిని ఏమంటారండి అంటే అధిష్టాన ఆశ్రయ పద్ధతి, అధిష్టాన నిర్ణయం. అధిష్టానం ఏ అధిష్టానం ఉంది? నీలో ఉన్నటువంటి అధిష్టానము, అధిష్టాన చేతన బ్రహ్మము అని పిలువబడేటువంటి ఆత్మగా ఉంది. బ్రహ్మాండంలో కూడా అదే ఉంది. కాబట్టి అధిష్టాన నిర్ణయం రెండు, ఆశ్రయ నిర్ణయం, ఈ రెండు తెలుస్తాయి అక్కడ. అధిష్టానంగా ఉన్నదే ఆశ్రయించింది. ఆశ్రయ నిర్ణయం అంటే దేన్ని ఆశ్రయించి చెబుతున్నారంటే అధిష్టాన ఆశ్రయ పద్ధతి, దాన్ని ఆశ్రయించి చెబుతోంది. నీలో ఉండేటువంటి జ్ఞాత స్థితి కూటస్థుడైనటువంటి జీవేశ్వర సంధానం ద్వారా బ్రహ్మంగా ఉన్నటువంటి చైతన్యం. కాబట్టి ఈ రెండూ తెలుస్తాయి అక్కడ. అలా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు తెలుసుకొని వదిలేయటమేనా? నీ వ్యవహారాన్ని ఈ దృష్టికోణంతో చూడడం రావాలి. ఊరికే తెలుసుకొని వదిలేసేది కాదు. నువ్వు చేసే వ్యవహారాన్ని ఈ దృష్టికోణంతో చేయడం అనేది నేర్చుకోవాలి. ఆ చూడడం రావాలి, నీ వ్యవహారాన్ని ఆ విధంగా చూడడం రావాలి అని చెప్తున్నారు.
నీ అవస్థాత్రయంలో నీవు చేస్తున్నటువంటి సర్వ వ్యవహారాన్ని నీ మూడు ఈ పంచీకరణ దృష్ట్యా చూస్తే పంచీకరణ దృష్టితో నువ్వు మూడు అవస్థల్లో మూడు రకాల వ్యవహారాలు చేస్తున్నటువంటి సర్వ వ్యవహారాలు అన్ని కదలికలు ఈ కదలికలన్నీ నీలో కలుగుతున్నటువంటివి స్పందనలు, అన్ని వృత్తులు, నీ అభిమానము, నీ ఉనికి, నీ వ్యక్తీకరిస్తున్న విధానము, సమస్తాన్ని కూడా ఈ సమస్తము కూడా నీలో జరిగేటువంటి దాన్ని పంచీకరణ దృష్టిలో కనుక చూస్తే నీవు అధిష్టాన స్థానంలో నిలబడి నీలోనే జరుగుతున్నటువంటి వ్యవహారంగా జరుగుతున్నటువంటి అన్నిటినీ పంచీకరణ పద్ధతిలో చూస్తే నువ్వు మిగిలిన 24 వ్యవహరించకుండా వెనక్కి తీసుకోవడం అనేటువంటిది మిగిలిన 24కు ఏది దేని ప్రకాశం చేత దేని చైతన్యం చేత తెలుసుకుంటున్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్న దాని ప్రకాశం చేతనే 24 పనిచేసి 24కు అధిష్టానంగా ఉన్నావు నువ్వు. కాబట్టి వాటిని వ్యవహరించకుండా వెనక్కి తీసుకోవడం అనేటువంటిది అంటే నువ్వు సాక్షిగా నిలబడి ఉండి చూస్తున్న వ్యవహారం అది చేస్తుంటే ఆ ఇంద్రియాలతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ చేస్తున్నటువంటి దాన్ని నువ్వు సాక్షిగా ఉండి గుర్తిరుగుతున్నటువంటి స్థితిలో ఉండి దానితో సంగమించకుండా సాక్షి స్థితిలో చూడడము మరియు వాటిని విరమించడం అంటే విషయాలలో తాదాత్మ్యం చెందకుండా వాటి నుంచి విరమించడం. ఆ వెనక్కి తీసుకోవడానికి ఏం పేరండి అంటే విరమించడం. ఆ వెనక్కి తీసుకోవడం అంటే మనకేం జరుగుతుంది? రమించడంలో ఉన్నటువంటి ఆసక్తి విరమించడంలో లేదు, విరమించడంలో ఉండదు. రమించడం వల్ల అంటే ఏ రకంగా రమించడం? సమాజంతో మాట్లాడడం ఒక రమించడం అనేది, వ్యవహారంలోకి దిగిపోవడం ఒకటి, ఇతరత్రా మనసు దేంట్లో అయితే తాదాత్మ్యం చెంది కిందికి దిగొస్తుందో అదంతా రమించడమే. తాదాత్మ్యం చెంది ఐక్యమవుతుందో అదంతా రమించడమే. విరమించడము అంటే తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో నుంచి విషయాల్లోంచి ఎక్కడెక్కడ కదలికలు కలిగి వాటితో పెనవేసుకుంటుందో అక్కడి నుంచి విరమించడం. మనసు నిరంతరం బాహ్యంగా ఉన్న విషయాల వైపు నీలో అంతరంగా వస్తున్నటువంటి సంకల్ప వికల్పాల వైపు పోనీకుండా విరమించగలిగినటువంటి వ్యవహారంలో ఏం చేస్తున్నప్పటికీ ఇదంతా కలలో జరుగుతున్న దానిలాగా గురువాక్యాన్ని అనుసంధానం చేసుకొని తనలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా కలలో జరుగుతున్న వాటిగా మనసును వాటి వైపుకు మనియకుండా విరమించడం అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆసక్తి పుడుతోంది. దీనికైతే నిరాసక్తత కదా, ఇది నిరసన తెలిపేది ఇదంతా. అదేమో నిరసన తెలపడం కాదు, అది రమించడం అనే దాంట్లో వ్యవహారంలో, ప్రపంచంలో, జగత్తులో, దృశ్యంలో, సర్వ కార్యాల్లోనూ అన్నిట్లోకి ఏదైతే రమిస్తోంది అంటే ఆ రమించడం అంటే ఆసక్తి. దేని పట్ల ఆసక్తి ఉందో నీ మనసు మాటికి దాని పట్ల పోతుంది. ఆ మనసు వాటి వైపు పోయి మనసు వాటితో తాయత్వం చెందడమే రమించడం. ఇప్పుడు ఏమంటారంటే రమించడంలో ఉన్నటువంటి ఆసక్తి విరమించడంలో ఉండదు. రమించడంలో ఒక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితో నువ్వు అనుభూతి చెందినటువంటి దాంతో ఎక్కువ ఉంటున్నావు, అనుభవంతో వచ్చినటువంటి విషయాలతో. కాబట్టి మనం దానితో చేరిపోవడం. రమించడం అంటే ఏంటంటే మనం ఏంది భావించామో దానితో చేరిపోవడం రమించడం. కాబట్టి మనం దానితో చేరిపోవడం ఎవరైనా ఉదాహరణ చెప్పగలరా? అలా దేంతో చేరిపోతున్నాం? ఆ చేరినటువంటి దాంతో తాదాత్మ్యం చెందుతున్నామా? దేని గురించి? మనసు దేని పట్ల పోతే దాని పట్ల ఏ వంక మనం బారిన ఆ వంకన పోవన్నట్టు ఇంద్రియాలన్నీ పోతున్నటువంటి దాని మీద ఏమో చెందుతున్నాం. దాన్ని విరమణ చేయడం అనేదే ముఖ్యమైనది. విరమణ చేయడం అనే దాంట్లో ఆసక్తి లేకుండా రమించడం అనే దాంట్లో ఆసక్తి పెరిగే కొద్దీ దాంట్లో చేరిపోతుంటారు తప్ప దాని నుంచి విరమించే పద్ధతిని మాటికి
ఎప్పుడెప్పుడైతే కలుగుతున్నాయో అట్లా వస్తూ విరమిస్తూ వస్తేనే బాహ్య జగత్తు దృశ్యానికి మాటి మాటికి మనసు పోకుండా నిలకడవుతుంది. అదంతా ఒక్క క్షణంలో ఒక్క రోజులో ఏది కాదు. నిరంతరము వ్యవహారంలో నిరంతరం భావం ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు, సూర్యోదయం చూసారా మీరు ఎప్పుడైనా కానీ? మీకు ఎప్పుడైనా కానీ ఆ సూర్యుడు నేనే అని అనిపించిందా? సూర్యుని చూస్తున్నారు కదా రోజు. ఉదయం పుడతానాడు, సాయంత్రం దాకా ఉంటానాడు, సూర్యుని వైపు చూస్తున్నారు మీరు. అది నేనే అని అనిపించిందా ఎప్పుడైనా? దాంట్లో ఏ ప్రకాశం చేత జగత్ అనే దృశ్యం వస్తుందో నీలో అదే ప్రకాశం ఆత్మ నుంచి వచ్చినటువంటి ప్రకాశంతే సర్వమును గుర్తెరిగేటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వినపడుతున్నాయి. దీనంతటికీ ప్రకాశం కలగజేసినటువంటి సూర్యుడు కూడా నీలో ఉన్నాడు. ఆ సూర్యుడు నేనే అని అనిపించిందా ఎప్పుడన్నా కానీ? పుట్టింది మొదలు ఇప్పటి వరకు సూర్యోదయం చాలాసార్లు చూసింటారు కదా, అవునా కాదు? చూసింటారు కదా. మరి ఆ సూర్యుడు నేనే అని ఎప్పుడైనా అనిపించిందే? అనిపించలేదు. ఎందుకని? అది నేను కాదు అని ముందే నిర్ణయం చేసి పెట్టుకున్నావు. అది వేరే వస్తువు, అది అక్కడ కనపడుతోంది, దానివల్ల వెలుతురు పడి ప్రపంచం అంతా కనపడుతోంది అనే భావనలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఈ తెలియబడటానికి కారణమైనటువంటి ప్రకాశం బాహ్యంగా బ్రహ్మాండంలో ఉండి వెలుగునిస్తుంటే దానికి కూడా పరమాత్మ ప్రకాశం వల్లే వెలుగలుగుతోంది. కానీ అది నాకంటే అన్ని వస్తువు ఏమీ కాదు. నాకు తెలియబడడానికి కారణమైన ప్రకాశం నాలో ఉంది. అది దానివల్లనే నాకు తెలియబడుతున్నటువంటి దృష్టి నేను కంటితో చూస్తూ ఉన్నా జగత్తులో విషయాలన్నీ. కానీ నేనేమనుకున్నా, నేను అది వేరు, అన్నీ వేరువేరుగా ఉన్నటువంటి అంశాలను వేరువేరుగా చూస్తున్నా. ఆ సర్వము ఒక్కటే. ఆ సర్వము ఉన్నటువంటి దాంట్లో నాలో కూడా ఉంది, ఆ బ్రహ్మాండంలో కూడా ఉంది. ఆ బ్రహ్మాండకర్త నుంచినే ఆ సూర్యునికైనా నాకైనా ప్రకాశం అనేది గుణం నా ఆత్మకు, అట్లాగే ఆ సూర్యునికి, అట్లాగే ఏ సృష్టి కలిగించిందో దానికి కలిగినటువంటి ప్రకాశం కూడా సర్వవ్యాప్త చైతన్యం అనేది ఉంది, దానివల్లనే కలుగుతోంది. అది నేను ఒకటేననే భావన ఈ విచారణ లేనంత కాలం, విచారణలో తోసినంత కాలం, వేరు వేరు వస్తువులు తోసినంత కాలం నేను వేరే, జగత్తు వేరే, కనబడుతున్న వస్తువులు వేరే, ఆ సూర్యుడు వేరే అనే భావనే ఉంటుంది. ఎందుకని ఉంటుందంటే అది ముందు నేను కాదని నిర్ణయం చేసి పెట్టుకున్నావు కాబట్టి. ఆ చిన్నప్పటి నుంచి నేనంటే ఏందో అది పడింది. అది నేనంటే ఏందేంది నేను కాదో నిర్ణయించుకున్నావు నీ అంతకు నువ్వు. శరీరం నేనుగా భావించుకొని మిగిలినవన్నీ వేరనుకుంటున్నావు. వారు, వీరు, అతను, ఇతను, ఈ వస్తువులు, వస్తు జగత్తు, దృశ్య జగత్తు, పైన కనబడే సూర్యుడు, ఇవన్నీ వేరువేరుగా భావన చెందడం వల్ల అనిపిస్తుంది. వేరుగా వేరు అని అనుకున్నావు కాబట్టి అసలు ఆ ఆలోచనే రాలేదు మనకు. దాని యొక్క సూర్యరశ్మి యొక్క వెలుగుతో ఆ వెలుగులో నువ్వు ప్రతి దృశ్యాన్ని చూడగలుగుతున్నావు. చూడడానికి కారణమైనటువంటి కళ్ళేమో ఉన్నాయి. నీ కంటికేమో ప్రకాశం అందజేసింది నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. దానివల్ల కనపడుతున్నాయి. లేకపోతే కళ్ళున్నా కూడా అవి కెమెరాలు లాంటివి. దానికి ఆ దృశ్యం కనపడడానికి కారణమైన సూర్యుడేమో ప్రకాశం ఇచ్చాడు. ఆ వెలుగులో అన్నీ కనపడుతూ ఉన్నాయి. మరి అనంత బ్రహ్మాండం, అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నేనని నీకెట్లా చూస్తుంది? ఆ సూర్యుడే నేను కాదు, ఆ సూర్యుడే నేను అనే భావన చెందలేకపోతే దానివల్ల నాకు తెలియబడుతున్నటువంటి నా చైతన్యంతో పోల్చుకొని నువ్వు అది కూడా నేనే, అన్ని వస్తువు కాదనే భావన చేయలేకపోతే అనంత బ్రహ్మాండము, అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం నేనని నీకు ఎట్లా చూస్తుంది? విచారించే కొద్దీ ఒక్కొక్క మెట్టుగా పైకి పోవాలి, ఇంకా మళ్ళీ కిందికి దిగి వచ్చే పద్ధతి లేకుండా. కాబట్టి ఇది నేనుగా, ఇది ఈ సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి అనంత బ్రహ్మాండము, అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితి ఏదైతే ఉందో అది నేను ఆత్మస్థితిగా పోల్చుకుంటే, నేను జీవుడుగా భావన కాకుండా, నేను శరీరంగా భావనగా, నామరూపాత్మక శరీరంగా కాకుండా, ఎదురుగా కనబడే బ్రహ్మాండ దృశ్యంతో తయాత్వం కాకుండా, ఏ చైతన్యంతో సర్వము తెలియబడుతున్నటువంటిది ఉందో
ఆ చైతన్యం పరమాత్మ చైతన్యం, ఆ చైతన్యం నేను, ఆ చైతన్యమే నేనని ఎప్పుడైనా అనిపించిందే? ఎట తోస్తుంది? ఆ నేనేనని నీకు తోచాలంటే ఈ విచారణలో నువ్వు పై మెట్టుకెళ్ళి ఈ మెట్టుకొస్తే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం ప్రయత్నం మొదలుపెట్టావంటే కళ్ళెదురుగుండా కనపడుతున్న సూర్యుడు నేను కాదనే జీవితం నుంచి నువ్వు ఎక్కడికి చేరాలి? నీ లక్ష్యం అంటే అనంత విశ్వం ఏ ఆధార స్థితిలో నడపబడుతోందో ఆ పరమాత్మ నేననే నిర్ణయానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టావు. ఇది నేను కాదు అనేటువంటి స్థితిలో నుంచి నువ్వు ఎక్కడికి పోవాలి? ఎక్కడికి ఎదగాలి? నువ్వంటే ఈ సూర్యుడు నేను కాదనే జీవితం నుంచి ఈ అనంత విశ్వమంతా ఏ ఆధార స్థితిలో నడపబడుతోందో, ఏ పరమాత్మ చేత ఈ సర్వ విశ్వము అఖండంగా ఉన్నటువంటి ఎరుక అనే పద్ధతిలో అది ఏ చైతన్యం అయితే పనిచేస్తుంటే ఇవన్నీ పనిచేస్తున్నాయో బ్రహ్మాండము, నీవు అంతా ఈ నడపబడుతున్నటువంటి ఈ సర్వమును, నన్ను, జగత్తును, విశ్వాన్ని అంతటినీ నడపబడుతున్నటువంటి పరమాత్మ నిర్ణయానికి రావాలి. పరమాత్మ నేననే నిర్ణయానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టావు చూడండి. ఇక్కడికి అక్కడికి ఎంత సామ్యం ఉందో అర్థమైందా? ఇక్కడికి అక్కడికి ఏ సామ్యము అంటే ఇవన్నీ ఎలా నడపబడుతున్నాయి? ఏ చైతన్యం అనే శక్తి విశ్వంలో ఉంది, వాటి వల్ల ప్రభావితమైనటువంటి దాంతో ఈ విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా నడపబడుతోంది. కంటికేమీ కనపడదు, కనపడిన విధంగా ఉంటూ నడిపిస్తోంది. ఆ నడిపిస్తున్న శక్తే నీలో కూడా ఉండి నడిపిస్తోంది. నీలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మగా అనుకున్నావు, ఆత్మస్వరూపంగా. అక్కడ ఉన్నప్పుడేమో బ్రహ్మాండంగా ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపంగా అనుకున్నావు. ఈ రెండు కూడా ఈ 4 తనువులకు ఆ 4 తనువులకు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ, ఈ రెండిటికీ భేదం లేదు అని తెలిసే వరకు నువ్వు విచారణ చేస్తూ పోయి ఆ రెండు ఒక్కటే. ఆ సర్వవ్యాప్తమైనటువంటి ఈ విశ్వాన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి అది ఏదైతే నడుపుతోందో ఆ పరమాత్మ శక్తి నేనేను అనే సామ్యంలోకి నువ్వు విచారణ చేస్తూ పైకి పోవాలి. కాబట్టి జ్ఞానం ఎంత నిష్కర్షగా మాట్లాడుతుందయ్యా అంటే చాలా పద్ధతులు ఉన్నాయి వీటిని విశదీకరించడానికి. జ్ఞానం నిష్కర్షగా మాట్లాడుతుంది, ఎంత చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొద్దిగా బుజ్జగించి చెప్పేటివి, వాటిలో కొన్ని అయితే బుజ్జగించి చెప్పేటివి, కొన్ని అయితే పర్వాలేదులే అని చెప్పేటివి. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదులే, తెలుసుకుని ఉంటే చాలులే, కొద్దిగా తెలుసుకుంటే చాలులే, ఈ మాత్రం కూడా తెలుసుకున్న వారు ఎవరులే, ఇలాంటివన్నీ పనికిమాలిన వాక్యాలు. చూడండి ఎంత నిమిషంలోనే చెప్పేశాడు. ఇవన్నీ ఇట్లా కనుక రాజీ పడిపోయి అక్కడి వరకు కనుక మీరు పూర్తిగా తెలుసుకోకుండా విరమించుకుంటే ఈ చెప్పే వాక్యాలన్నీ పనికిమాలిన వాక్యాలని చూడండి. ఏమని? విశదీకరించడానికి చెప్పేటువంటి బుజ్జగించి చెప్పేటివి, పర్వాలేదులే అని చెప్పేటివి కాదట. నిష్కర్షగా జ్ఞానము తెలుసుకోవాలి, నిష్కర్షగా తెలుసుకోవాలి జ్ఞానం. లేదంటే అయినా పర్వాలేదులే, ఎందుకంటే ఇలా అయినా పర్వాలేదు, తెలుసుకొని ఉంటే చాలు, కొద్దిగా తెలుసుకుంటే చాలు, ఈ మాత్రం కూడా తెలుసుకున్న వారెవరు ఇటువంటివన్నీ పనికిమాలిన వాక్యాలు. కాబట్టి ఆప్తవాక్యాలని నేను అనను అంటున్నాడు. ఇవన్నీ ఆప్తవాక్యాలుగా అనుకుంటారు కానీ నేను అనను అని విద్యాసాగరరావు గారు గురు పౌర్ణమి నాడు బోధించినటువంటిది ఇది. విశాఖపట్నంలో జరిగితే అది దాన్నంతటినీ ఒక ఆమె మన పరంపరలో రికార్డు చేసి పెట్టారు. కాబట్టి ఇవన్నీ ఆప్తవాక్యాలు కాదు, పనికిమాలిన విషయాలు. ఎందుకంటే ఎక్కడికక్కడ రాజీపడి తెలిసిన మాత్రం చాలులే, ఇంత మాత్రం ఎవరు తెలుసుకున్నారులే, నాకు అంతో ఇంతో తెలిసింది ఆ మాత్రమైనా చాలులే అని అని అక్కడి వరకు సరిపెట్టుకోవడం కాదు. నిష్కర్షగా జ్ఞానం వైపుకి ఏది కాలేదో, ఎక్కడి వరకు తెలిసిందో, ఎక్కడి వరకు ఎక్కిపోవాలో, ఎక్కడి వరకు తెలియబడాలో అప్పటి వరకు విరమించే స్థితిలో ఉండకూడదు. ఇంత ప్రయత్నం చేసి ఏం ఉపయోగము? కాబట్టి ఏమంటారు, సర్దుబాటు ధోరణి అనేది ఉండకూడదు. ఈ జ్ఞానం విచారణ చేసే సాధకుడికి పనికిరాదు. సర్దుబాటు ధోరణి, సర్దుబాటు అయ్యే ధోరణి కాదు ఉండాల్సింది. తెలుసుకొని తీరాలి, ఆ మిగిలింది ఏది ఎట్లా నేను తరించాలి, ఈ తెలుసుకునే విధానం లేకొచ్చి
నేను సర్దుబాటు పద్ధతిలో కాదు తెలుసుకోవాల్సింది. నేను అక్కడ వరకు తెలుసుకునే వరకు నా జ్ఞానం విస్తరింపజేసుకోవాలి నేను. ఏదో ఇంత మాత్రం తెలుసుకున్నాలే అన్నట్టుగా కాదు. ఆ విధంగా సర్దుబాటు ధోరణి కాకుండా విచారణ చేసేటువంటి సాధకునికి పనికిరానే పనికిరాదు ఈ సర్దుబాటు ధోరణి. ఇది నిషేధం, బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను హెచ్చరికలాగా. కాబట్టి మీలో ఎవరైనా సరే, ఇది చెప్తున్నాడు హాజరైండేది, ఇది గురు పౌర్ణమి నాడు జరిగింది ఇది చర్చ. కాబట్టి ఎవరైనా సరే వచ్చే గురు పౌర్ణమికి జ్ఞాన సాధకులుగా నిలబడి ఇక్కడ మాట్లాడబోతారు. మళ్ళా గురు పౌర్ణానికి ఇట్లా మాట్లాడేటట్టు మీరు తయారు కావండి అని అడుగుతున్నాడు. ఆ మాట్లాడబోయే వారందరూ కూడా నిన్నటి నుంచి మాట్లాడిన వాళ్ళని గమనిస్తున్నాం. మీ మాటల్లో మీ సాధనా బలం, మీ అనుభవ జ్ఞానం తొంగి చూడాలి. మీరు మాట్లాడేది ఏందైనా మాట్లాడితే ఆ మాట్లాడే దాంట్లో ఏం రావాలంటే మీ సాధించినటువంటి మీ సాధనలో మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానం తొంగి చూడాలి. అది మీ సాధనా బలం కనపడాలి. మీ యొక్క అనుభవ జ్ఞానం తొంగి చూడాలి. మీ జీవితానుభవం అందులో కనపడాలి. జీవితానుభవం అంటే జీవితంలో వ్యవహారంలో చేస్తున్న దానితో దీన్ని మేళవించి అనుభవ జ్ఞానంతో చూడగలిగినటువంటి తెలివిని మీరు పెంచుకోవాలి. పెంచుకొని చూసినందువల్ల ఏమవుతుందంటే అనుభవ జ్ఞానంగా మీ జీవితానుభవం కూడా అందులో అనుభవ జ్ఞానంగా కనపడుతుంది. చూసి వినేవాళ్ళ ఆదర్శంగా స్వీకరించాలి. ఇది సాధ్యమే అనేటువంటి పద్ధతిలోకి మీరు నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయాన్ని పొందుతారు. కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని 10 వాక్యాలను ఏరుకోరి మనం ప్రకటించినంత మాత్రాన వినేవారి అందరిలోకెల్లా ఆ విశ్వాసం పరమాత్మ నేను అనే నిర్ణయాన్ని పొందవలసినంతగా బలపడదు. ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ వాక్యాలు ఎక్కడెక్కడ అన్వయించి చెప్పారో కృష్ణ ప్రభువులు కానీ, అంతకుముందు శ్లోకాల్లో చెప్పినవి కానీ, దక్షిణామూర్తి శ్లోకాలు కాటి నుండి గురుపాద కాస్తవం కాటి నుంచి చదువుకుంటూ వచ్చినాం. మనం అనేకంగా చదివినాం. అనేకంగా చదివినట్టు దాంట్లో వాక్యాలను మాత్రమే తీసుకొని ఆ వాక్య నిర్ణయంగా, ఆ వాక్యం యొక్క సారాంశంగా నువ్వు మళ్ళీ పోయి అక్కడ సభల్లో చెప్పినంత మాత్రాన అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం పొందినట్లు కాదు. కాబట్టి నువ్వు నిర్ణయానికి రావాలంటే నీ భావనలో నువ్వు ఈ పిండ బ్రహ్మాండాలను విచారణ చేసినటువంటి, పంచీకరణ చేసినటువంటి వాడివై ఈ రెండింటిని ఏదైతే నడిపిస్తుందో, ఈ 24 నడిపిస్తున్న అధిష్టానము, ఆ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న అధిష్టానం, ఈ 2 అధిష్టానాలు కూటస్థమై ఒక్కటిగా ఉన్నాయి, ఒకే చైతన్యంగా ఉన్నాయి, అదే పరమాత్మగా ఉంది అనేది నువ్వు భావనలో నిర్ణయం అయ్యే వరకు విచారణ చేయమని, ఆ విచారణ జ్ఞానంతో నువ్వు ప్రవర్తించమని, విచారణ జ్ఞానంతో అనుభవరీత్యా వ్యవహారం చేసినప్పుడు కూడా ఆ విధంగా ఉండమని చెప్పమని కోరేది. ఆ విధంగా నేను అందరిలోకెల్లా ఇక్కడ చూడండి, ఈ 10 వాక్యాలను ఏరికోరి మనం ప్రకటించినంత మాత్రాన వినేవారి అందరిలోకెల్లా ఆ వింటున్నటువంటి వారు ఊరికే వింటున్నటువంటి భావనలేకి వాళ్ళు కూడా విచారణలో భాగంగా ఎదిగినటువంటి వారై ఉండాలి. లేదంటే వినేవారి అందరిలోకెల్లా ఆ విశ్వాసం ఎట్టగలుగుతుంది? పరమాత్మ నేననే నిర్ణయాన్ని పొందవలసినంతగా బలపడదు. అంత ఆ స్థితిలోకి బలపడదు. నువ్వు ఈ పంచీకరణ ద్వారా సాధకుడుగా నేను బ్రహ్మమును అనేటువంటి, ఏ బ్రహ్మము? ఈ జాతలో ఏదైతే జ్ఞాతగా పనిచేస్తున్నటువంటి గుర్తెరిగే ఎరుకగా ఉందో అదే అఖండ ఎరుకగా బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ ఎరుక అనేటువంటి ఏ పరమాత్మ అయితే సర్వమునకు శక్తి కలగజేస్తుందో అది నేనేను అనే నిర్ణయానికి నువ్వు వస్తే ఇంక అక్కడి నుంచి నీ యొక్క నిర్ణయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను రహితపరచడానికి సద్గురువు ఉంటాడు. అప్పుడు సద్గురువు నీలో ప్రవేశించి సద్గురువు యొక్క చర్య ఇంక మిగిలిందంతా. కాబట్టి నీ గురువు ఎందుకయ్యా అంటే సజీవ సాక్ష్యం. నీలాంటి జీవ శరీరాన్నే ధరించి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకయ్యా నీ గురువు అంటే, ఈ గురువు అనేది సజీవ సాక్షి. ఏమిటి అంటే నీలాంటి జీవ శరీరాన్నే ధరించి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నీలాంటి శరీరమే ఉంది గురువుకు కూడా, వేరే రకంగా ఉన్నాడా? నీలాంటి శరీరమే ధరించి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నీలాగనే కనపడుతున్న ఒక వ్యక్తి, జీవ వ్యవహారాన్ని నీ కళ్ళ ముందే చేస్తున్నటువంటి వ్యక్తి,
ఆయన కూడా జీవుడే కాబట్టి ఆయన జీవ వ్యవహారం అంతా నీ కళ్ళ ముందరే ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా లేస్తున్నాడు, మంగళకుంటున్నాడు, నిత్య నైమిత్య కర్మలన్నీ చేస్తున్నాడు. వ్యవహారిక జీవితంలో ఏమేం చేయాలో అవన్నీ కర్తవ్యంగా చేస్తున్నప్పటికీ తాను కర్తగా ఉండకుండా అశరీరుడైనటువంటి భావనతో ఉండి చేస్తున్నాడు. కాబట్టి నీ కళ్ళ ముందే చేస్తున్న వ్యక్తి నీలాగానే తింటున్నాడు, నీలాగానే ఉంటున్నాడు, నీలాగానే పడుకుంటున్నాడు, నీలాగానే అన్నీ చేస్తున్నట్టు కనపడుతున్న ఒక వ్యక్తి ఏ నిర్ణయాన్ని పొందగలిగి ఉన్నాడయ్యా అంటే పరమాత్మ నేను అన్నటువంటి స్థితిలో నిలబడి ఉండి నీకు మార్గదర్శకత్వం చేయడానికి ఉపయోగపడుతున్నాడు. తనకేమీ ప్రయోజనం లేదు, ఆయనకేమీ అవసరం లేదు, ఆయన దాటుకున్న స్థితిలో ఉన్నాడు. తాను అశరీరుడై తనలో కలుగుతున్నటువంటి ఈ సర్వచర్యలకు కారణమైన దాన్ని గుర్తెరిగి ఉన్నాడు. ఆ సర్వచర్యలకు కారణమైనది ఆ కారణ వస్తువును రైతపరుచుకొని ఉన్నాడు. రైతపరుచుకొని ఆ స్థితిలో ఉన్నాడు. ఆయనకేం అవసరం లేదు ఇంకా. నువ్వు పాదాలు పట్టావు కాబట్టి నిన్ను బోధించడానికి లేనెరుకలేకొచ్చి బోధిస్తూ ఉన్నాడు. ఈ ఎరుక ఇదంతా ఉన్నదనే తత్వం కానీ, ఇదంతా జరుగుతున్నదని కానీ, ఇది వ్యవహారం అంతా సర్వమును లాస్ట్కి ఏమనుకున్నాడు, ఈ సర్వము నాకు కలలో లేకనే తోచినటువంటి సర్వ వ్యవహారము కలలో నుంచి మేల్కుంటాను ఎట్లా పోయిందో అట్లా ఇదంతా లేనిదేననే స్థితిలో ఉండి తాను ఈ సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న పరమాత్మనని దాన్ని గనక రైతపరుచుకుంటే తాను అశరీరుడని, తాను శరీరము లేదు, తను జగత్తు లేదు, ఇది పుట్టనే లేదు, ఎప్పటికీ అప్పటికీ ఉన్నది ఒక్కటే బయలుగా ఉన్నటువంటి ఏ ఆచ్ఛాదనాలు లేనటువంటి ఏ రకమైన రాకపోకలు కానీ, ఏ రకమైన లక్షణాలు కానీ, ఏ రకమైన ఇది లేనటువంటి ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటిదే ఎప్పటికీ అప్పటికీ ఉంది, శాశ్వతంగా ఉంది అని అక్కడి వరకు చేయడానికి ఈ గురువుకి ఏమైనా ఉపయోగం ఉందే, తనకేమైనా లాభం పొందడానికే తానే లేనటువంటి స్థితిలో ఉన్నాడు. తాను తరించాడు. తాను అప్పటికే కారణ వస్తువును రహితపరుచుకొని ఉన్నాడు. జన్మకు కారణ వస్తువుగా ఏ జ్ఞానమైతే పరిణమించి అదే ఎరుకతో కర్మలు చేయించి కర్మ ఫలితాన్ని నిర్మించడానికి ఉపాధి ధరిస్తుందో ఆ ఉపాధి ధరించడానికి కారణమైన దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ బీజాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయనకు అవసరం లేదు ఇంకా. కానీ నువ్వు పోయి ఆశ్రయించావు కాబట్టి, ఆశ్రయ పద్ధతిలో పోయి ఆశ్రయించావు కాబట్టి నిన్ను కడతీర్చడానికి కూడా వచ్చి బోధిస్తున్నదంతా దేంట్లో బోధిస్తున్నాడంటే లేనెరుకలోనే వచ్చి బోధించి నిన్ను లేనివానిగా చేసి నువ్వు మళ్ళీ అదే పద్ధతిలో ఆ గురువులో మమేకమై ఇంకా నువ్వు వేరుగా లేనటువంటి స్థితిలో దీన్ని తెలుసుకునే కోసం చెప్తున్నాడు. ఆయనకేమీ అవసరము అవకాశము లేదు. నువ్వు పోయి అడగకపోతే అవసరమే లేదు. ఎందుకనంటే సర్వవ్యాపకమైనటువంటి స్థితి నుంచి అత్యంత పరిమితి స్థితికి దిగిరావాల్సిన అగత్యం లేదు. గురువు ఎట్లున్నాడంటే సర్వవ్యాపక స్థితిలో ఉన్నాడు. సర్వవ్యాపకమైనటువంటి ఈ జగత్తును ఈ సర్వమును నడిపిస్తున్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు అత్యంత పరిమిత స్థాయికి దిగిరావాల్సిన అవసరం లేదు, అగత్యమే లేదు. కిందికి దిగొచ్చి మళ్ళీ ఈ బోధనంతా చెప్పడానికి కారణం ఏమిటి? గురుపాదం పట్టిన వారిని తరింపజేయడానికి, ఇంకా కొంతమందిని ఎవరైతే ఈ భ్రాంతిలో ఉండి ఈ నిరంతరం ఈ దీంట్లో నుంచి ఉన్నారో వీళ్ళని కూడా అశరీరులుగా మారిస్తే ఈ విశ్వంలో అట్లా అనేక మంది ఆ విధంగా మారితే ఈ రకమైన రకరకాలైనటువంటి భ్రాంతులు కానీ, రకరకాలమైన భయాలు కానీ, ఈ రకమైనటువంటి ఏమీ లేవు. ఏమీ లేనటువంటి స్థితిలోకి వాళ్ళు పోవాలని. కాబట్టి అత్యంత పరిమిత స్థాయికి దిగిరావాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది అంటే సహజముగా అందరి ఎడల కరుణరసాద్ర హృదయములైనటువంటి ఆ గురుకృప వాళ్ళను ఆవేశించి ఉంటుంది. కాబట్టి గురువులకు ఏ విధమైనది ఉంటుంది అంటే గురువుల్లో ఏ విధమైనది ఉండాలి, అసలు ఉంటేనే ఆ రకమైన పరిస్థితిలో తాను మానసిక స్థితిలో ఆ విధంగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఉంటుంది. లేదంటే ఆ విధంగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎట్లా ఉండాలంటే సహజముగా ఏదో ఆ సమయానుకూలంగా కాదు, సహజముగా ఎప్పుడూ అందరి ఎడల కరుణ రసాద్ర హృదయులైనటువంటి అందరి ఎడల శిష్యులైనా కాకపోయినటువంటి వ్యవహారంలో అందరితోనూ వ్యవహరించేటువంటి తీరులో ఎట్లా ఉండాలంటే కరుణ రసాద్ర హృదయమైనటువంటి ఆ గురుకృప వాళ్ళని ఆవేశించి ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ గురుకుతో పొందినటువంటి ఏ జ్ఞానం అయితే పొందారో
జ్ఞానం పొందిన తర్వాత ఆ గురువు ఏ విధంగా వర్తించాడో అందరి పట్ల సమానంగా ఆ భావన ఈ గురువులైనటువంటి వారికి వచ్చి ఉండాలి. ఆ రకంగా వచ్చి సహజంగానే వచ్చి ఉండాలి. సహజంగానే అంటే సహజంగా అందరి పట్ల మన శిష్యులనే కాదు, సర్వవ్యాప్తంగా నాతో వర్తించేవాళ్ళు, నాతో వ్యవహారం జరిపేవాళ్ళు, నేను ఎవరెవరితో అయితే చేస్తున్నానో వాళ్ళందరితో నేను సమానంగా భావన చెందుతున్నా అనే స్థితిలో గురువు ఉండాలి. కాబట్టి అటువంటి గురుకృప వాళ్ళని ఆవేశించుంటుంది కాబట్టి వారు వారి మాటల ద్వారా, చేష్టల ద్వారా, సంజ్ఞల ద్వారా, మౌనం ద్వారా ఏమిటితోనైనా సరే అన్నిటి ద్వారా కూడా మీలో చైతన్యాన్ని మేలుకొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మౌనం ద్వారా కూడా దాంట్లో కూడా ఓ చైతన్యం ఉంది. నువ్వు గుర్తెరిగితే మౌనం ద్వారా, సంజ్ఞల ద్వారా, చేష్టల ద్వారాను, వారి మాటల ద్వారాను ఇవన్నిటి ద్వారా వ్యక్తపరుస్తున్నటువంటి భావాన్ని మీరు ఒడిసిపట్టుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి మీలో ఈ చైతన్యం మేలుకొల్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు ఆ గురువు. దాని ద్వారా ఈ రకమైనటువంటి అన్ని వ్యవహారాల ద్వారా. కాబట్టి మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాము. మీరు ఏ స్థాయిలో దీనిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ చైతన్యాన్ని మేల్కొల్పడం అనేది చాలా స్థాయిలలో మేలుకొల్పవచ్చు. చాలా స్థాయిల్లో ఈ చైతన్యాన్ని మేల్కొల్పవచ్చు. విషయ స్థాయిలో కూడా మేల్కొల్పవచ్చు. విషయాలతో ఉన్నటువంటి విషయ స్థాయిలో ఉండేవానికి కూడా మేల్కొల్పవచ్చు. విషయ వ్యవహారం చేస్తున్నావు. విషయాలతోనే ప్రపంచం అనే విషయాలతో వ్యవహారం చేస్తున్నావు అనుకో. వేదాంతం అనే స్థాయిలో ఆలోచన కాకుండా కాసేపు పోతే జగత్తులో ఉంటే నీ పనులు కొద్దీ పోతావు కాబట్టి విషయ వ్యవహారాల్లో ఏం చేస్తున్నావు? అక్కడ కూడా వివేకంతో వ్యవహరించాలి. అది కూడా ఒక మేల్కొల్పే. విషయ వ్యవహారాల్లో వివేకంతో వ్యవహరించలేని వాడు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో తన యొక్క మూలంలో గుర్తెరిగి దానికి అతీతంగా ఉండేది తెలుసుకుంటాడంటే ఎట్లా తెలుసుకుంటాడు? వివేకవంతుడైన వాడు ప్రవర్తించే విధంగా వివేకంలో లేకపోతే అవివేకంగా వ్యవహరిస్తే మామూలు వ్యవహారంలో ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు కూడా వివేకంగా లేకుండా అవివేకంగా వ్యవహరిస్తే అవివేకంగా వ్యవహరించేవాడు ఎట్ల విచారణలో ఈ భ్రాంతులను తొలగించుకొని తాను ఆ స్థితికి చేరుకుంటాడు? కాబట్టి వివేకంతో వ్యవహరించడం కూడా ఒక మేలుకొల్పే. కానీ అక్కడికే నువ్వు చైతన్య దీప్తిని గనక పొందినట్టయితే, అక్కడికే నువ్వు ఉన్నటువంటి ఈ చైతన్య స్ఫూర్తిని పొందినట్లయితే, దీన్ని కొనసాగింపజేసుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి సాధనా బలం, సాధనా సంపత్తి సరిపోయే అవకాశం తక్కువ కాబట్టి, నువ్వు వాటితోనే ఎప్పుడైతే వ్యవహారికంలో వివేకంగా వ్యవహరిస్తావో ఆ వివేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి వాడివే అయినప్పటికీ నువ్వు వాటితోనే విరమించకూడదు. వాటి వరకే కాదు. ఏ రకంగా అయితే నువ్వు దాంతో అక్కడ మేల్కొని వివేకంగా వ్యవహరించినటువంటి చైతన్యం ఉందో నీలో, ఆ దానితో చైతన్య దీప్తిని పొందినట్లయితే నువ్వు ఆ చైతన్య స్ఫూర్తిని పొందినట్లయితే దాన్ని కొనసాగింపజేయడానికి ఆ వ్యవహారంలో ఏదైతే మంచితనంగా వివేకంతో ఏ సందర్భంలో ఏ విషయంలో ఏ రకంగా నువ్వు వ్యవహరించాలో అట్టి వివేకంతో వ్యవహరించగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటే గనక నీ దగ్గర ఉన్నటువంటి సాధనా బలము, సాధనా సంపత్తి సరిపోయే అవకాశం తక్కువ. కాబట్టి ఇంకా పైకి ఎదగాలని కేవలం వ్యవహారంలో మాత్రమే వివేకం కాదు, ఇంకా పైన నీ సాధనా బలం చేత, సాధనా సంపత్తి చేత దాంతోనే సరిపోయే అవకాశం తక్కువ కాబట్టి కేవలం వ్యవహారంలో కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి అన్ని స్థితులలో నీ మూడవస్థలని గుర్తెరుగుతున్నటువంటి జ్ఞాతగానం ఉన్నావు కాబట్టి మూడవస్థల్లో జరుగుతున్నటువంటి అన్ని వాటిల్లోనూ వివేకంతో వ్యవహరించాల్సినటువంటి ఆ వ్యవహరిస్తున్నటువంటి తీరులో మార్పు చెంది నువ్వు ఏదిగా ఉండాలి, నామరూపాత్మకమైన శరీరంగా కాకుండా దాంట్లో జరిగే సర్వచర్యల్ని గుర్తించేటువంటి జ్ఞాతగా ఉండి నీవు మేల్కొనాలి. మేల్కొనాలంటే ఏ విధంగా? గురువాక్యం కూడా దానికి తోడు చేసుకుని మేల్కొనాలి. గురు పౌర్ణమి యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే, గురు పౌర్ణమి అనే దానికి ఉద్దేశం చెప్తున్నారు. దాని ఉద్దేశం ఏందయ్యా అంటే, ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా పొందిన సామర్థ్యాన్ని నువ్వు వాటికి పోయి ఆ విన్నటువంటి వాక్యాలతో విని దాంతో తాదాత్మ్యం చెంది దానితో
ఆ వాక్యాలతో దాని అంతరార్థాన్ని తెలుసుకుని మళ్ళా నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కేటట్టు ఉండాలి. గురు పౌర్ణమి వచ్చినప్పుడల్లా పూజా సామాగ్రి పూజలో కూర్చోవడం, పూజలో వ్యవహరిస్తాం, అన్నీ సరే. గురువును పరమాత్మగా కీర్తించుకొని ఆ గురువు పట్ల పూజ చేసి అన్నీ చేశాం. కానీ గురు పౌర్ణమి సందర్భంగా పొందినటువంటి సామర్థ్యాన్ని నీ నిజ జీవితంలో జీవించి అనుభవ జ్ఞానంగా మలుచుకొని ఏదైతే గురువాక్యంతో చెబుతున్నారో ఆ గురు పౌర్ణమి సందర్భంగా గురువు చెప్పినటువంటి వాక్యాలు ఎవరో ఇప్పుడు ఏదో ఎక్కడైతే వచ్చినటువంటి గురువులైనా చెప్తా అంటారు కదా. ఆ వచ్చిన గురువులు చెప్పినటువంటి దాన్ని మళ్ళీ మీ అసలు గురువు ఉన్నా లేకపోయినా ఆ గురువు చెప్పినటువంటి వాక్యాలను అనుసంధానం చేసుకుంటావా లేదా? ఈ చెబుతున్న గురువుల యొక్క వాక్యాలతో చేసుకుంటావు కదా. వాటిని అనుసంధానం చేసుకొని అనుభవ జ్ఞానంగా మార్చుకొని నిజ జీవితంలో జీవించి అనుభవ జ్ఞానంగా మరల్చుకొని మార్చుకొని మరలా వచ్చే గురు పౌర్ణమికి వచ్చేయాలకు ఇంతకంటే ఉన్నతమైనటువంటి చైతన్య స్ఫూర్తిని పొందడానికి సిద్ధపడి మళ్ళా వచ్చే గురు పౌర్ణమి వస్తుంది అంటే ఏదో తేదీ ఆ ఓ తేదీ నాడు ఓ రోజు కేటాయిస్తే మళ్ళీ మన పనులు ఆపేసుకొని ఆ ఒక్కనాడు పోతే సరిపోతుందిలే అనే పద్ధతిలో కాకుండా మళ్ళా గురు పౌర్ణమి వచ్చేటప్పటికి నేను ఇప్పుడున్నటువంటి చైతన్యం కంటే ఇంకా ఉన్నతమైనటువంటి చైతన్య స్ఫూర్తిని పొందిపోవాలి వాటికి. ఇంతకంటే ఉన్నతమైనటువంటి చైతన్య స్ఫూర్తిని పొందడానికి సిద్ధపడి ఆ తహతో ఆ తపనతో ఆ తీవ్రమైనటువంటి స్థితిలో నువ్వు రావాలి. చూడండి, ఆ తహతహ అంటే తహతలాడుతున్నాడు అని ఎప్పుడైతే తెలుసుకోవాలని ఆ కోరిక పుట్టడమే తహతలాడడం. ఆ తపనతో ఆ తపనంతా అదే ఉంది. తపస్సు అంటే ఒక లక్ష్య వస్తువు మీద పెట్టుకుని ఆ లక్ష్య వస్తువు మీద మనసును కేంద్రీకరించేసే తపస్సు. ఆ తపనతో రావాలట. ఆ తపనతో ఆ తీవ్రమైనటువంటి స్థితిలో నువ్వు రావాలి. మళ్ళా వచ్చే గురు పౌర్ణమికి వచ్చావంటే ఆ తీవ్రమైనటువంటి స్థితిలో రావాలి. దాని పట్ల ఈ తెలుసుకున్న దాన్ని కాకుండా మరొక స్టెప్ పైకెక్కి ఆ స్థితిలో నుంచి మళ్ళీ నువ్వు నీ సాధనా బలం చేత నువ్వు గురు పౌర్ణమిలో పొందినటువంటి గురువాక్యాల చేత నీ సామర్థ్యాన్ని నిజ జీవితంలో కూడా వ్యవహార జ్ఞానంగా మలుచుకొని అనుభవ జ్ఞానంగా మార్చుకొని దాన్ని అంతటినీ మళ్ళీ నువ్వు ఇంకొక మెట్టెక్కి ఆ తీవ్రతతో తపనతో నువ్వు రావాలి. గురువు దగ్గరికి నువ్వు ఏ రోజైనా వెళ్ళు, ఏ రోజైనా వెళ్ళు. ఆ రోజే పౌర్ణమి. ఈ పొద్దు పౌర్ణమి, ఈ రోజు పోతేనే ఈరోజు పోయి ఇక్కడికి, ఈరోజు పోయి ఆ పాద సేవ చేసి ఈరోజు పోయితే అని లేదు. నువ్వు ఎప్పుడు గురువు దగ్గరికి పోయేకి, గురువు నీ దగ్గరికి వచ్చినప్పుడైనా నువ్వు గురువు దగ్గరికి పోయినప్పుడైనా ఏ రోజు కలుస్తావు ఆ రోజే పౌర్ణమి. ఇంకా ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి వెతుక్కుని రానక్కర్లే. ఎన్నో తేదీ వస్తుంది, ఆ తేదీని అయితేనే పోదాం అనే పని లేదు. ఆ తేదీ పూజ చేస్తారు కాబట్టి పూజకి వెళ్ళినా పర్వాలే. కానీ ఏ రోజు గురువును నువ్వు కలుస్తావో, ఏ రోజు పోయి నువ్వు ఆ గురువు బోధ వినడానికి పోయినావో ఆ రోజల్లా పౌర్ణమి. ఇంక ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఏ రోజు నువ్వు గురువుని పోయి కలుస్తావో ఆ రోజు పౌర్ణమే. కానీ నువ్వు వచ్చేటప్పుడు ఏముండాలి నీ దగ్గర అంటే నువ్వేం పొందదలుచుకున్నావో ఆ స్పష్టత నీకు ఉండాలి. ఆ గురువు దగ్గరికి పోతున్నావు అంటే ఏ విషయంలో నీకు స్పష్టత రావాలో, ఏ స్పష్టత కోసం పొందుతున్నావో, ఏ స్పష్టత వస్తే నీలో ఉన్నటువంటి భ్రాంతులు పోతాయో ఆ రకమైనటువంటి అనుభవాన్ని పొందదలుచుకున్న దాని యొక్క తపనని అంతరంగాన్ని నీకిన ఆవేశించి ఉన్నట్టయితే ఆ స్పష్టత ఎట్లుండాలంటే నీ యొక్క అనుభవాన్ని నువ్వు పొందదలుచుకున్న దాన్ని నీ అంతరంగాన్ని అంతటినీ కూడా ఆవేశించి ఉండాలి. అది ఏది ఆవేశించి ఉండాలంటే ఏ స్పష్టత కోసం నువ్వు పోతున్నావో అది ఉండాలి. నాకు ఫలానా దాంట్లో ఏ రకమైనటువంటి ఫలానా దాంట్లో స్పష్టత లేదు, ఇది నేను గురువు ద్వారా ఇవాళ తెలుసుకోవాలి. ఇంతవరకు నిన్నటి వరకు నేను అధిగమించినటువంటి ఎక్కడి వరకు ఉన్నానో ఆ స్థితి నుంచి ఇంకో స్టెప్ అధిగమించినటువంటి స్థితికి పోవాలి. అధిగమించి మళ్ళా నువ్వు గురువు స్థాయికి పోవాలి అంటే స్థాయి అంటే స్థాయి పదవి పొందడానికి కాదు. గురువు ఏ విధంగా రహితమై వ్యవహార జ్ఞానంతో ఉన్నాడో, గురువు ఏ విధంగా ఈ జ్ఞానాన్ని వ్యవహారంలో కూడా ప్రవర్తనలో కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడో ఆ స్థితికి నేను చేరాలి అనేది లక్ష్యంగా పెట్టుకొని పోవాలి. కాబట్టి దాని యొక్క తపన నీ అంతరంగాన్ని ఆవేశించి ఉన్నట్టయితే ఆ స్థితిని గమనించి బోధిస్తారు. నీ అంతరంగంలో ఏ రకమైనటువంటి తపన ఆవేశించి ఉందో నీ మాటల ద్వారానే గురువు తెలుసుకోగలుగుతాడు.
నువ్వు అడిగేటువంటి విధానం, తెలుసుకునే విధానాన్ని బట్టి నీ యొక్క స్థితి ఏ విధంగా ఉందో గమనించి గురువు గారు బోధిస్తారు. నువ్వు అట్లా ఆ అంతరంగంలో ఆ విధమైనటువంటి స్థితిని ఆవేశించిపోయి తెలుసుకునే స్పష్టత కోరేటువంటి బోధన పొందే కోసం పోయినటువంటి వాడిపై ఉండాలి. నువ్వు పోవడం అంటే పోయినప్పుడల్లా ఈ లక్ష్యంతోనే పోవాలి గురువు దగ్గరికి. ఆ స్థితిలో నుంచి నువ్వు బయటపడడానికి కావలసిన శక్తిని తన యొక్క దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా నీకు అందిస్తాడు. నువ్వు ఏదైతే ఆవేశించి ఉందో, స్పష్టత లేక దేని కొరకు నువ్వు తపన చెందుతూ ఉన్నావో దాన్ని గమనించి దాంట్లో నుంచి బయటపడడానికి కావలసినటువంటి శక్తిని తన యొక్క దర్శన, స్పర్శన, సంభాషణలు. దర్శనం అంటే ఆయన రూపాన్ని నువ్వు దర్శించుకుంటున్నావు. స్పర్శనం అంటే నిన్ను ఆశీర్వదించినటువంటి చేతితో చేసే స్పర్శన. సంభాషణలు అంటే ఆయన బోధిస్తున్నటువంటి బోధనలు. ఇది 3 రకాలుగా నీకు అందిస్తారు. నిజానికి సూటిగా చెప్పాలి అంటే ఈ విధానం సరైంది కాదు. కాకపోతే అంతకు అవతల ఉన్నదానిని సరాసరి పట్టుకునేంత సామర్థ్యం అందరి దగ్గర ఉండదు కాబట్టి ఈ ఒక అభినివేశం, ఈ ఒక నాటకాన్ని ఒక రోల్ ప్లే చేయాలంటే గురువు ప్రదర్శిస్తాడనమాట. కాబట్టి ఇదంతా సరైన పద్ధతి కాకపోయినప్పటికీ ఆ ఎదురుగా పెట్టుకొని ఈ ఎందుకోసం ఇదంతా అంటే ఒక నాటకం వేయాలంటే ఆ నాటకంలో పాత్రలకు మాటలు తయారు చేసి ఆ మాటలు మాట్లాడుకుంటుంటే వాళ్ళు అభినయిస్తుంటే దాన్ని చూసి గుర్తెరగలుగుతాడు. ఇప్పుడు పురాణంలోని అంతరార్థాన్ని శ్లోకాల ద్వారా లేదంటే కఠినంగా పదజాలం ఉపయోగించి రాసినటువంటి పద్యాలను చదివి ఆ పద్యంతో అర్థం చేసుకోగలడా భారతాన్ని? ఇంకో దాన్ని చేయలేడు. నాటకం సినిమా వేశారప్ప ఒకటి, అయిపోయా తెలిసిపోయింది అంతా ఏమి దాని సారాంశమని. నాటకంలో పోయి చూశాడు. నాటకం చూస్తానే నాటకంలో సారాంశం అక్కడ వచ్చి పాత్రలు పోషించినటువంటి అంతా తెలిసిపోయింది. కాబట్టి ఆ విధంగా తెలిసిపోయే విధంగా ఏ విధంగా ఒక నాటకం ఉందో ఆ విధంగా గురువు ఏం చేస్తారంటే దాన్ని వ్యవహారంలో ఎట్లా చెబితే నీకు దృశ్యంగా సూటిగా చెబితే ఏ విధంగా దాన్ని నేరుగా చెబితే అర్థం కాదు కాబట్టి అంత పట్టుకునేంత సామర్థ్యం అందరి దగ్గర ఉండదు కాబట్టి కొంతమంది దగ్గర చెబుతున్నటువంటి దాన్ని గుర్తెరిగి చెబుతున్నటువంటి దాన్ని తమలేకి అన్వయించుకొని కొంతమంది ఏమో అట్లా చేయగలరు. అంతటి సామర్థ్యం అందరికీ ఉండదు కదా. కాబట్టి వాళ్ళకు ఒక దృశ్యాన్ని, ఒక నాటకాన్ని, ఒక రోల్ ప్లేని గురువు ప్రదర్శిస్తాడు. తయారు చేసి దానికి ఒక ఉదాహరణ తయారు చేసి అది ఒక నాటకంగా ప్రదర్శిస్తే ఎట్లా ప్రదర్శిస్తాడో అట్లా గురువు ఒక రోల్ అంటే పాత్రను ప్రదర్శిస్తాడు. తాత్కాలికంగా నీ అభివృద్ధి కొరకు, నీ ఉద్ధరణ కొరకు, తాత్కాలికంగా నీలో ఆ భావం ఏదైతే అడిగావో దాన్ని తెలుసుకొని నీ అభివృద్ధి నువ్వు అటువంటి అభివృద్ధి చెందాలి కదా. ఒక్కొక్క వాక్యం అర్థం చేసుకొని వాక్యం ద్వారా, శాస్త్రం ద్వారా పోవాలంటే కష్టం అది. అందుకనే గురువు ఏం చేస్తాడంటే వ్యవహారంలో జరిగేటువంటి ఏదో ఒక పాత్రను ఉదాహరణ పెట్టి దాంతో ఇది ఇట్లా అని అనుభవ జ్ఞానాన్ని జోడించి ప్రదర్శిస్తాడు. తాత్కాలికంగా నీకు అట్లా నువ్వు దాన్ని అర్థం చేసుకునే కొరకు అవన్నీ సృష్టిస్తాడు, ఆ పాత్రను, మాటలని అన్నిటినీ. కాబట్టి ఎలా అంటే స్వాత్మానుగ్రహం ఎంత అవసరమో సద్గురు కృప కూడా అంతే అవసరం. నీ యొక్క స్వాత్మానుగ్రహం అంటే నీ యొక్క ఆత్మస్థితిలో నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి నాకే ప్రకాశం అయితే నాలేకి వస్తుందో దాని యొక్క అనుగ్రహం ఎంత అవసరమో గురుకృప కూడా అంతే అవసరం. ఆ గురువు కృప లేకుండా నీ కేవల స్వాత్మానుగ్రహం ద్వారా నువ్వు దానితో ఎంత భావన చెందినప్పటికీ గురుకృప లేకుండా నువ్వు ఆ స్థితులను పొందలేవు. ఆ విధంగా ఎందుకంటే నీకు ఇంకా అనుభవం, జ్ఞానం రావాల్సినటువంటి స్థితిలో నువ్వు రాలేదు కాబట్టి నువ్వు అన్వయించుకొని దాన్ని ఏదైతే ఈ శాస్త్రంలో ఈ గురువు బోధించినట్టు చెప్పినాడో దాన్ని నువ్వు అనుభవరీత్యా పొందింపజేసుకుని ఉండే స్థితిలోకి నువ్వు రాలేదు కాబట్టి ఆ గురువు ఆల్రెడీ అనుభవరీత్యా ఆయన కడతేరి ఉన్నటువంటి వాడు. అనుభవరీత్యా తాను వ్యవహారిక జీవితంలో కూడా అశరీరుడుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు కాబట్టి ఆ విధంగా నీకు చెప్పగలుగుతాడు. కాబట్టి సద్గురు కృప కూడా నీకు అవసరం, నీ యొక్క సాధన ఒకటే కాదు. మీరు ఇలా చెబుతున్నారు కదండి, నాలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుగ్రహము సద్గురు కృప కావాలి, మరి ఈశ్వర కృప అక్కర్లేదా?
పరమాత్మ కృప అక్కర్లేదా? అది కావాలి. ఇప్పుడు నేను దేనికోసం ప్రయత్నించాలంటే ఈ మూడింటిలో ఉన్న మీమాంస అవసరం లేదు. అర్థమైందండి? ఎందుకంటే స్వాత్మానుగ్రహం అనేది తీవ్ర మోక్షేచ్ఛ చేత తీవ్ర వైరాగ్యం చేత సాధించబడుతుంది. తీవ్ర తీవ్ర మోక్షేచ్ఛ నీకుంటే అవన్నీ అవసరం లేదా? సద్గురు కృప కావాలి, మరి ఈశ్వరుడు అవసరం లేదా? పరమాత్మ కృప అక్కర్లేదా? ఇవన్నీ కావాలా లేదా? నేను ఎట్లా మరి అని అంటే, ఇవన్నీ కావాలంటే ముందు నేను దేనికోసం ప్రయత్నించాలి ముందు? ఈ మూడింటిలో అన్నటువంటి మీమాంస అవసరం లేదు. ఆ మూడింటిలో నాకు సద్గురు కృప ముందు కావాలా, ఈశ్వరుని కృప, పరమాత్మ కృప అనే దాంట్లో ముందు నీకేం కావాలంటే తీవ్ర మోక్షేచ్ఛ అనేటువంటి స్థితి నీ భావనలో ఉండాలి ముందు. అది ఉంటేనే మిగిలినవన్నీ కలగడానికి కారణమైనటువంటి తెలుసుకోవడానికి, ఆ కృప కలగడానికి కూడా ముందు ఇది ఉంటే ఆ గురుకృప కలుగుతుంది. గురుకృప రూపంలోనే ఉంది. అన్ని రూపాలుగా ఈశ్వర కృప, పరమాత్మ కృప అవన్నీ వేరువేరు కృపలు కాదు. ఇక్కడ పోయి పొంది, అక్కడ పోయి పొంది, ఇంకో చోటికి పోయి మళ్ళీ ఈ దేవుడు ఇక్కడ పోయి ఈ దేవుడిని ముక్కుంటే ఆ దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో అనుకొని శత్రుత్వం వహించడానికి ఏమన్నా నీలాగా మనిషే ఆయన ఆయన అని అనడానికి కూడా లేదు. ఆయన అనేది ఒక తత్వంగా ఉంది. అది శక్తిగా తత్వంగా ఉంటే వేరువేరు రూపాలు కల్పించుకొని నువ్వు భ్రమ చెందుతున్నావు. ఈరోజు ఈ దేవుని దగ్గరికే బయట సోమవారము కాబట్టి బుధవారం నాడు, గురువారం నాడు ఇంకో సాయిబాబాను ఇంకోరు ఎవరన్నా ఏమనుకుంటారో, ఏమి అనుకునేది ఏంది ఉండదు. నువ్వు గురుకృప పొందడానికి గురుకృప అయినా, ఈశ్వర కృప అయినా, పరమాత్మ కృప అయినా అంతా ఒకటే కృపే. ఆ కృపను పొందడానికి నీలో తీవ్రత ఉండాలి. అది ఉండాలి కానీ ఎక్కడికి పోవాలి, నేను యాదాన్ని మొక్కాలి, యాడుంది వ్యాధి అనేటువంటి మీమాంస అక్కర్లే. నీకు తీవ్రమైనటువంటి అది ఉంటే దేనికోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు? నీవు పరమాత్మను గురించి తెలుసుకొని నీవు దాంట్లో ఏకత్వాన్ని పొంది అక్కడి నుంచి రహితం కావాలనే దానికోసం పొచ్చావు గురుపాదం. కాబట్టి ఆ తీవ్ర మోక్షేచ్ఛ ముందు నీలో ఉండాలి. తీవ్ర మోక్షేచ్ఛ చేత తీవ్ర వైరాగ్యం చేత సాధించబడుతుంది అది. ఈ రెండు లక్షణాలు ఇవి లేకపోతే ఎన్ని ఉన్నా కూడా స్వాత్మానుగ్రహం లభించదు. స్వాత్మానుగ్రహం అంటే నీ ఆత్మలో కూడా ఈ రకమైనటువంటి మోక్షేచ్ఛకు సంబంధించినటువంటి వైరాగ్యము, మోక్షేచ్ఛకు సంబంధించినటువంటి తీవ్రత నీలో కనుక లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఆ స్వాత్మానుగ్రహం లభించదు. నేను ఆత్మస్వరూపం అనేటువంటి భావనలో ఉండి అక్కడి నుంచి ఏ విధంగా ముక్తి పొందాలో, ఆ గురుకృప ఏ విధంగా పొందాలో దాని పట్ల నీకు ఉండాలి తీవ్రత. అది లభించకపోతే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా, నేను సాధనలు అననండి. సాధనలు అంటే అంతకుముందు చేసావు, ముందు ఆ ప్రారంభంలో చేసినవన్నీ సాధనలు. సాధనల స్థితి పోయింది. సాధనల స్థితిలో నుంచి నువ్వు ఏ స్వరూపమో నీ స్వరూపాన్ని గుర్తెరుగు నిలకడ చెందాల్సినటువంటి స్థితిలోకి వచ్చినావు. వచ్చిన తర్వాత మళ్ళీ సాధనలు లేవు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కష్టాల కింద లెక్క. ఇవన్నీ ఏమవుతుందంటే ఇవన్నీ సాధనలు కాదు, ఇవి మొదట్లో ఏర్పడేటువంటి కష్టాలుగా ఉంటాయి నీకు తోచినప్పుడు. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కష్టాల కట్టు ఉన్నాయి అన్నట్లు అనిపిస్తుంది. ఈ స్వాత్మానుగ్రహం అంటే తీవ్ర వైరాగ్యం, తీవ్ర మోక్ష లేనివాడు పడేటివన్నీ ఆ తీవ్ర మోక్ష వైరాగ్యం లేకుండా కనుక పాటలు పడినాడనుకో, ఆ పాటలన్నీ కష్టాల కిందే లెక్క. అవి సాధనలు కాదు. ఏదో కష్టపడినట్టు, కష్టం చేస్తే ఏ విధంగా అన్నట్టు ఆ విధంగా చేసినట్టు అవుతుంది. తీవ్రమైన ఇచ్చే ఉందనుకో, ఇష్టం ఉంది, తీవ్రమైనటువంటి వైరాగ్యము భావన ఉందనుకో, అప్పుడు నువ్వు దేన్ని అది కష్టంగా లెక్క చేయవు. అసలు నువ్వు వచ్చినదే దానికోసం, తెలుసుకునే కోసమే. ఆ సాధనలతో చేసేదంతా పైకి ఎక్కిపోవడానికే చేస్తున్నావు. కాబట్టి ఆ చేయకుండా అట్లా మోచేచ్చ లేకుండా, వైరాగ్యం లేకుండా, భావన లేకుండా నువ్వు అది మెట్లెక్కిపోయి నువ్వు ఒక్కొక్కటి తెలుసుకొని ఆ దాన్ని ఆ సాధనలోంచి పై స్థాయికి, ఇంకా సాధన లేనటువంటి రహితమైనటువంటి స్థాయికి పోవాలి. సాధనలన్నీ కిందలో నుంచి నిన్ను నీవు గుర్తించుకోవడానికి, బ్రహ్మాండాన్ని గుర్తించుకోవడానికి, దీనికి ఏదైతే ఉన్నది అధిష్టానంగా, దానికి ఏదైతే అధిష్టానంగా ఉన్నది ఆ రెండిటికీ కలిగినటువంటి ఒకే ఒక శక్తి. ఏ శక్తి చేత అవన్నీ కలుగుతున్నాయి రెండు కూడా, వ్యక్తిగా వ్యష్టిగా అఖండంగా ఉన్నటువంటి రెండు దానంలో ఏం కలుగుతున్నాయని తెలుసుకోవడానికే సాధనంతా చేసావు. ఇంక మళ్ళీ సాధనంతా చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత
ఇంకేముంది అక్కడ కష్టాలు ఏమీ లేవు. కష్టపడతాన్నాడు అంటే తీవ్రమైన వైరాగ్యం, తీవ్ర మోక్షేచ్ఛ లేదు అని. కష్టంగా ఉంది, తోస్తోంది ఇదంతా ఆయనకంటే. కాబట్టి ఇవి సాధనలు కాదు. అందుకే ఇందాక నేను మొదట్లో లేని కష్టాలని చెప్పిన. ఆ లేని కష్టాలు నువ్వే కల్పించుకున్నటువంటివే కష్టాలు. అవి ఎక్కడి నుంచినో వచ్చినవి కాదు. ఎవరికైతే ఈ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి, ఈ అరుదైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని ఎవరికైతే ఉందో, మరలా ఈ చక్ర భ్రమణాన్ని కొనసాగించకూడదు, ఈ చావు పుట్టుకలు అనేదే మొట్టమొదటి సమస్య అని ఎవరైతే అనుకుంటారో, మొట్టమొదటి సమస్య ఏంటంటే అవి మనకుండేటువంటి సమస్యలు. ఇంకా ఇది పని అయిపోలే, ఆ పని అయిపోలే, ఈ పని అయిపోతే ఓ సమస్య సమస్య పోయినట్టు, అవన్నీ అయిపోతే ఓ సమస్య పోయినట్టు. అవన్నీ వ్యవహారకంలో జీవితం కోసం, నీ భుక్తి కోసం చేసుకున్నటువంటివి అయినప్పటికీ సమస్యలుగా ఉండకూడదు. అవన్నీ వ్యవహరించే దాంట్లో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అవన్నీ చేస్తూనే ఉంటావు. కాబట్టి ఎవరికి మొదట ఏది ఉండాలి? మొదటి లక్ష్యం ఏమని ఉండాలి? మొదటి లక్ష్యం ఎవరికైతే ఈ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి, ఈ అరుదైనటువంటి అవకాశం మానవ జన్మ ద్వారా నాకు వచ్చింది, మానవ జన్మగా పొందాను. మొన్న 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం పాఠం వచ్చింది కదా, దేవతలు సైతం వాళ్ళు భావన చెంది అనుభవరీత్యా తెలుసుకోవాలంటే వారికి ఒక శరీరం ఉండాలి. శరీరం ఉండి ఆ శరీరంతో, ఆ శరీర భావనతో ఏదైతే దాన్ని అనుభవము, విషయము, ఆ, అనుభవ జ్ఞానం అన్నారో దాన్ని పొంది మళ్ళీ దాన్ని రహితం చేసుకునేటువంటి అసలు ఈ స్థితిని పొందడానికి దేవతలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిబింబంగా శరీరాన్ని చూసుకొని ఇందులో నుంచి తాము భావన చెంది, తాము జీవులుగా భావన చెంది ఇందులో నుంచి మళ్ళీ జ్ఞానం ద్వారా తాము రహితమయ్యే విధానాన్ని తెలుసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి శరీరం లేనకుండా ఉన్నటువంటి వారు అశరీరంగా పొందడానికి ఏమీ లేదు. దీంట్లో నుంచి జీవునికి ఉన్నటువంటి శరీరం అనేటువంటి ఆ సాధనాన్ని అవకాశంగా తీసుకొని నువ్వు దీన్ని అశరీరత్వంగా చేయడానికి ఏ విధంగా చేయాలో నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ జన్మ ఎందుకు వచ్చింది? ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ శరీరం వచ్చినటువంటి ఈ అరుదైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలి. మళ్ళా చూద్దాంలే ఈ జన్మలో దాకా తెలుసుకున్నా అని అంటే అనేకమైనటువంటి పొందుతూనే ఉంటావు జన్మలు. మళ్ళా చక్ర భ్రమణాన్ని కొనసాగించకూడదు. మళ్ళీ ఈ చక్రం ఇట్టే తిరుగుతూ ఉంటుంది ఇంకా ఎన్నేళ్ళ పైన. కాబట్టి ఈ చక్ర భ్రమణాన్ని కొనసాగించకూడదు. ఈ చావు పుట్టుకలు అనేదే మొట్టమొదటి సమస్య. మొట్టమొదటి సమస్య ఏందనుకోవాలి? చావు పుట్టుకల చక్ర భ్రమణంలో నేను తిరుగుతున్నా. దీంట్లో నుంచి మోక్షాపేక్షతో మోక్షం పొందడానికి, నేను ముక్తిని పొందడానికి నేను నిర్ణయించుకున్నా. కాబట్టి నా మొదటి సమస్య ఏంది అన్నిటికంటే అంటే తిరిగి రానటువంటి మోక్షాన్ని పొందడానికి అరుదైనటువంటి అవకాశాన్ని, మానవ జన్మగా వచ్చినటువంటి అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అనేది మొట్టమొదటి సమస్యగా ఉండాలి నీకు. దీన్ని అధిగమించడమే సమస్య. ఈ జరామరణ చక్రాన్ని, ఇదే నా లక్ష్యం అనేది మొట్టమొదటి సమస్యగా ఉండాలి నీకు. నేను పరిష్కరించవలసింది కూడా అదే అని నిద్రపోయేటప్పుడు అనుకుంటే, ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు అనుకోవాలంటే ఏమిటంటే నా లక్ష్యం ఏమిటి, నేను పరిష్కరించాల్సింది ఏమిటి, నా ముందున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ జన్మలోనే మోక్షాన్ని పొంది, ఈ జన్మలోనే ఈ తిరిగి రానటువంటి ఈ జన్మలతో కూడినటువంటి చక్ర భ్రమణాన్ని దాటుకుని పరిష్కరించుకోవాల్సినటువంటి పని నాది అని నిద్రపోయేటప్పుడు, మరణం వచ్చేటప్పుడు, నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా, నిద్ర వచ్చే వరకు నీవు చచ్చే వరకు కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి దాంట్లో ఆ అంశంలో అది గుర్తుపెట్టుకొని నేనేం చెప్తున్నాడు? మరణం వచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలట. అంతవరకు ఏమిటి ఉండాలంటే అంతవరకు ఇదే లక్ష్యమే ఉండాలి. నా వ్యవహారం ఏమిటి, నా లక్ష్యం ఏమిటంటే నిద్రపోయేటప్పుడు కానీ చచ్చేటప్పుడు కానీ చచ్చేదాకా ఇదే గుర్తుపెట్టుకోవాలట. ఏమిటట అది అంటే లేనిది ఎరుక, ఉన్నది బయలు అని పెద్దల వాక్కు. ఉండేది రెండు, ఆ రెండు నిరంతరము ఉండాలి. నిరంతరము నీ మనసులో మెదులుతూ మళ్ళీ నిద్రపోయేటప్పుడు రేపటి పనులన్నీ గుర్తుపెట్టుకోవడం కాదు,
ఆ రేపుటి పనులు ఉంటాయి, మళ్ళీ రేపు లేస్తానే వస్తాయి, వ్యవహారం లేకపోతేనే వస్తాయి అవి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఈ ఎరుకలో ఇవన్నీ నేను తాయత్వం చెందినవంతా లేనెరుకే, లేనెరుకలో ఉన్నట్టుగా భావించినటువంటి కళ. కాబట్టి పెద్దల వాక్కు ఇది, లేనిది ఎరుక, ఉన్నది బయలు. బయలు అన్నది ఎందుకు చెబుతున్నారంటే, అది స్థిరానికి సూచిక. అది స్థిరం, అది స్థిరం ఎందుకంటే అది కదలదు. కదిలించేది దాంట్లో ఎన్ని వచ్చి పోయినప్పటికీ దానిని గుర్తించదు అది. గుర్తించేది లేదు, కదిలేది లేదు. లేదా దానిలో వ్యవహారానికి కారణము కాదు, ఈ వ్యవహారం అంతా వచ్చిపోవడానికి కారణం కూడా కాదు. స్థిరంగా ఉంది అది, ఏ కదలిక లేదు. కాబట్టి స్థిరానికి సూచిక. దాంట్లో మార్పు లేని స్థితి అని అర్థం. అది స్థిరానికి సూచిక, మార్పు లేనిది అది. మిగిలినంతా మారేది. మార్పు లేనిది ఏంటంటే బయలు మార్పు లేనిది. మిగిలిన సర్వ వ్యవహారములు మార్పులు కలిగినవి. ప్రకృతి అంతా కూడా మార్పు కలిగినది, పరిణామం చెందుతుంది, వికారం చెందుతుంది, వస్తుంది, పోతుంది, వృద్ధి చెందుతుంది, నశిస్తుంది. సర్వచర్యలు జరుగుతున్నాయి, దీంట్లోనే జరుగుతున్నాయి. కదిలే దాంట్లో, కదలని దాంట్లో ఏ చర్య లేదు. కాబట్టి ఆ ఎరుకని మళ్ళా నీకు అర్థం కావడం కోసం అంగమని, లింగమని, దాంట్లో ఎన్నో రకాలని, జీవులని, ఈశ్వరులని, జాగ్రత్త అని, జగత్తని, జాగ్రత్త కాదు జగత్తు, జగత్తని రకరకాలుగా చెప్తున్నారు. అయితే నీవేం చేయాలంటే స్వానుభవ జ్ఞానంతో ఎదుగుతూ తారక సూత్రం తెలుసుకోవడమే గాక, నీ యొక్క అనుభవ జ్ఞానాన్ని కనుక నీవు గురువు ద్వారా పొంది, గురువు ద్వారా విచారణలో ఈ చెబుతున్నటువంటిది అంతా నీ అనుభవ జ్ఞానంలో కనుక నువ్వు పొందినట్లయితే ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు అనేటువంటి బ్రహ్మజ్ఞాన నిర్ణయాన్ని నువ్వు పొందుతావు. ప్రత్యేగాత్మ పరమాత్మ వేరుగా లేరు. నాలో ఉన్నటువంటి జ్ఞాతగా ఉన్నవాడు మూడవస్థల్ని గుర్తెరిగి, మూడవస్థలకు సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మే బ్రహ్మాండానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ, సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ, ఈ రెండు ఒక్కటే అనేటువంటి బ్రహ్మజ్ఞాన నిర్ణయాన్ని పొందుతావు. ఇందాకటి నుంచి ఇవాళ ఉదయం మాట్లాడిన వారు ఎవరో మహావాక్యాల ప్రస్తావన తెచ్చారు. ఆ 4 మహావాక్యాల యొక్క అనుభవ జ్ఞానం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది అంటే, ప్రత్యేక పరమాత్మల అభిన్నులు వేరువేరు కాదు, రెండు ఒక్కటే అనేటువంటి అనుభవ జ్ఞాన స్థితిలో విడిచిపెడుతుంది నిన్ను. నువ్వు ఆ విధంగా ఆ మహావాక్యాల అనుభవ జ్ఞానం దాకా నువ్వు కనుకపోతే, నేను వేరనే భావనే నీలో కలగదు. నేను వేరు అనే భావం బదులు ఆ ప్రత్యేక పరమాత్మలు రెండు అభినులే, అది నేనే. ఆ నేనే అయినటువంటి సర్వవ్యాప్త చైతన్యంగాలో భాగమైనటువంటి నేనే ఆ బ్రహ్మమును అనగలిగేది అనుభవ స్థితిలోకి రావాలి. వాక్యాలు, దాని యొక్క అర్థము, దాని యొక్క భావాన్ని మాత్రమే 4 సూత్రాలు, 4 మహావాక్యాలు నేర్చుకొని వాక్యాలు అర్థం కాకుండా, వాక్యాల అర్థము ఏదైతే ఉందో దానితో నువ్వు జీవించే విధంగా రావాలి. నీ జీవన విధానంలో అది భిన్నంగా ఉన్నది అనే భావనే లేకుండా ఏకత్వంగా ఉన్నటువంటి అది నేనే అనేటువంటి భావనలోకి రావాలి. కాబట్టి ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు వేరు కాదనేటువంటి అనుభవ జ్ఞాన స్థితిలో విడిచిపెడుతుంది నిన్ను. నేనెందుకు మాటిమాటికి అనుభవ జ్ఞానం అని నొక్కుతున్నాను? ఈ మాటిమాటికి అనుభవ జ్ఞానం అనే మాట ఎందుకు అంటున్నాము అంటే, కేవలం చదవటమో, వినటమో, తెలుసుకోవటమో సరిపోదు. ఇవన్నీ ఏం చేస్తున్నామంటే చదువుతున్నాం, వివరిస్తున్నాం, దాన్ని వింటున్నాం, దాన్ని తెలుసుకుంటున్నాం. ఇవన్నీ మాత్రమే సరిపోదు. అది కేవలం లవలేశం, ఆవగింజంతే అది, అదంతా కలిపి. ఎందుకంటే మీకు తెలియడం కోసమని పోలిక చెప్పారు. ఆ పోలికతో వివరించి చెబుతున్నటువంటి దాన్ని వివరణ అంతా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని నీకు వివరించడం కోసం, అవగాహన కలిగే కోసం చెబుతున్నారు. ఆ అవగాహన కలిగిన దాన్ని మళ్ళా నువ్వు జీవితంలో కూడా వ్యవహారంలో కనుక చేయలేకపోతే, ఇదంతా చెప్పినా కూడా ఇదంతా కేవలం ఆవగింజంతా. కాబట్టి నువ్వు అనుభవ జ్ఞానం లేకి దాన్ని తీసుకొని నువ్వు వ్యవహారంలో దాన్ని నిలబెట్టుకొని ఆ స్థితిలో నువ్వు ఉండాలి. ఆ భావస్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకంటే పోలిక చెప్పకపోతే తెలుసుకునే దశలో ఉన్నారు కొందరు. ఈ పోలికలన్నీ ఎందుకు చెప్తున్నారంటే, పోలిక చెప్తే తప్ప తెలుసుకోలేనట్టుగా కొందరు ఉంటారు కాబట్టి. ఈ పేజీ కాటికి నిలబెడదాం, సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. శ్రీమిన్
శ్రీకరం బైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగ ఖరికి భానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజ ఋషి జనకపతికి జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శుద్ధ తత్వజ్ఞుడవు శుకయోగికి నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపునకును సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణమూర్తికి నివద్దికతో అర్జున ఉద్ధవులకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించు వెలిగేటి శ్రీధర స్వామికి నిధీమించు శివరామ దీక్షితులకు కామితార్థములిచ్చు ఘనాప్ప బ్రహ్మముకు వేమారు శ్రీ సీతారాములకును జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునకిపుడు నిరతంబు పరతత్వ మెరిగించ ఫీల్కాన వరలక్షణ ప్రభు చరణములకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించు కడతెచ్చునటువంటి వర వెంకటేశ్వర గురునకిపుడు జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. భూమాచలంబాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమనేలి కామితార్థములిచ్చు కడతెచ్చునటువంటి వేమారు వేముల రామయ్యకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలములందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లము రంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్లపోతుల పుల్లయారులకును జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములెల్ల ఏకముగను ప్రాకటం బైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో తెలుపు గురు పీఠమునకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ.